హాయ్ అన్న. హాయ్. పురుషోత్తముడు సినిమా చూసారా? చూశానన్నా. చాలా చాలా బాగా అనిపించింది. రాజ్ తరుణ్ పురుషోత్తముడు అనే ఈ పేరు చరిత్రలో చాలా గొప్ప పేరు. సో అటువంటి పాత్రని ఈ సందర్భంలో రాజ్ తరుణ్కి పెట్టి సినిమాని ఎట్టుకొట్టడం అనేది రియల్. ఎందుకంటే రాజ్ తరుణ్ చాలా ట్రోలింగ్ అవుతుంది. అటువంటి ఈ పేరు ఎందుకు పెట్టారా అనుకున్నారు, కానీ సినిమా చూసిన తర్వాత అనిపించింది చాలా అద్భుతంగా పోషించాడు. రామ్ భీమన్ గారు అయితే ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, రాముడు మంచి బాలుడు అని అది కూడా ఉంది మన చరిత్రలో. భీమ్ అనే పేరు కూడా ఉన్న చరిత్రలో. రాముడు మంచి బాలుడై భీమునికి ఉన్న బలాన్ని రాజ్ తరుణ్లో ఇరికిచ్చేసి అంత బరువైన పాత్ర అనేది. ఎందుకంటే మహేష్ బాబు లాంటి వాళ్ళు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు పోషిస్తే ఈ రోజు బ్లాక్ బస్టర్ ఇంకా ఎక్కువ అయ్యేది అనమాట. చిన్న నటుడైనా చిన్న స్టార్ అయినా కానీ ఈ రోజు ఒక 4 మెట్లు ఎక్కండి అని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్ ఆయనకు రావటం, ఆయన ఈ సందర్భంలో పోషించి ఇటుకొట్టడం అనేది రియల్ గ్రేట్. మళ్ళీ అది కూడా మాస్ హీరో లాగా, లవ్ స్టోరీ లాగా చేసుకోవాల్సిన వాడు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తన భుజాల మీద వేసుకొని నిజంగా అద్భుతంగా పోషించాడు అంటే రియల్ గ్రేట్. హీరోయిన్ పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది. పల్లెటూరి వాతావరణంలో చూపించేస్తారు అనమాట. ఎందుకంటే ముంబై నుంచి హీరోయిన్ దిగిరంటే మొత్తం గ్లామరస్ అదే కనబడుతుంది, వల్గారిటీ గ్లామరస్ కనబడుతుంది. కానీ ఇందులో ఆమెను ఒక తూర్పుగోదావరి పల్లెటూరు వాతావరణంలో చూపించేసి అద్భుతంగా చీరల్లో లంగా ఊళ్ళో చూపిస్తే మనకి ఎంత అద్భుతంగా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న అమ్మాయిలు, మన పక్కింట్లో ఉన్న అంత అద్భుతంగా చూపించారు. ఆమె పాత్ర కూడా చాలా బాగా అనిపించింది. అలాగే సినిమాకి ఇంకో హైలైట్ ఏంటంటే బ్రహ్మానందం గారు ఇంటర్వెల్ కాదు, ఆ పోలీస్ స్టేషన్ లో ఒక సన్నివేశం వస్తుంది, కుర్చీ మడత పెడితే అని చెప్పేసి సీఎం కుర్చీ లేపుతాడు. ఆ డైలాగ్ మామూలుగా ఆయన కనబడితే నవ్వుతారు, కానీ ఆయన డైలాగ్ కనబడితే థియేటర్ మొత్తం రచ్చరచ్చంది అనమాట. అలాగే చరిత్రకు సంబంధించి మనకు రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ సంస్కృతం సంబంధించిన కొన్ని డైలాగులు వరుసగా ఉంటాయి. అవి కూడా అసలు ఎక్కడ గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్తాడు రాజు. పెద్దవాళ్ళు వచ్చారు, నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, 60-70 వయసులో వచ్చి వాళ్ళు డైలాగ్ చెప్తున్నంతసేపు శ్రద్ధగా విని చప్పట్లు కొట్టేసారు లేచి నిలబడి. రమకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ వీళ్ళు ఉన్నారు కదా. రమేష్ నగర్ పాత్ర సినిమాకి రియల్ గ్రేట్ అన్న. ఆమె విలనిజం చూపించినా గానీ ఎండింగ్ వచ్చేసరికి మారిపోద్ది. ప్రకాష్ రాజ్ గారి డైలాగ్స్ అయితే ఎండింగ్ లో ఒక 5 minutes ఉన్నా కానీ ఆయన మాటలు కనుక ఇప్పుడున్న యువత వింటే ఫ్యూచర్ లో గొప్ప స్థాయికి వెళ్తారు అనమాట. మంచి క్యారెక్టర్, ప్రతి ఒక్కరికి మంచి క్యారెక్టర్ పడ్డది. ఒక ఎమ్మెల్యే రౌడీ, ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ చూపించారు. పొలిటికల్ గా కూడా కొంచెం తీసుకెళ్లారు, అంటే విలేజ్ పొలిటికల్ ఎమ్మెల్యే క్యారెక్టర్ కల్పించేది చాలా బాగా అనిపించేసింది. సిచ్యుయేషన్ సాంగ్స్ ఉన్నాయి, కామెడీ బాగుంది. మళ్ళా ఇంతకుముందు రాజధానికి మేనేజర్ గా, లేయర్ లైఫ్ లో మేనేజర్ గా చేసిన ఒక క్యారెక్టర్ కూడా ఇలా ఉన్నది, సిఐ పాత్ర అనమాట. ఆయన క్యారెక్టర్ బాగుంది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా పురుషోత్తముడు ప్రతి ఒక్కరు చూడాలి. ఎక్కడ వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, గలీజ్ లేదన్న. మంచి మూవీ పడ్డది. 4+ ఇస్తా. మంచి, ఎందుకంటే ఈ సందర్భంలో అంత మంచి పాత్ర దొరకడం, ఆయన అద్భుతంగా వచ్చిన రియల్ గ్రేట్ అనిపించింది. 4+ ఇస్తా, చాలా బాగుంది.